రైల్వే జోన్ కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం అలు పెరగని పోరాటం చేశారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కీలక రైల్వే స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి 7 కీలక రైల్వే స్టేషన్లు విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి మారుస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడం అన్నది ఉత్తరాంధ్ర ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి మేరకు ఈ విధంగా మార్పులు చేయడం జరిగిందంటూ ఆయన హర్షం కూడా వ్యక్తం చేశారు. ఏదైతే ఖుర్దా రోడ్ డివిజన్ ఒడిశా పరిధిలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 రైల్వే స్టేషన్లు ఇకపైన విశాఖ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, బారువా, మందస రోడ్, అదేవిధంగా పలాస ఇవి ప్రధానమైనటువంటి స్టేషన్లు. అంతేకాకుండా గతంలో ఈ స్టేషన్లు ఒడిశాలోని ఖుర్దా డివిజన్ నియంత్రణలో ఉండటంతో నిధుల కేటాయింపులు అదేవిధంగా అభివృద్ధిలో కూడా వివక్ష ఎదురవుతుందంటూ స్థానికంగా తీవ్ర అసంతృప్తి ఉండేది. ఎంపీగా, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఉత్తర్వులు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలోని ఈ ప్రాంత ప్రజలు చిన్న సమస్య వచ్చినా లేదా వినతులు ఇవ్వాలన్నా కూడా ఒడిశాలో ఉన్నటువంటి ఖుర్దా అధికారులను సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి రాయగడ డివిజన్ లేకపోతే వాల్తేరు పరిధిలోకి ఇవి రావటం వల్ల స్థానిక అధికారులకు పర్యవేక్షణ సులభం అవుతుంది. గతంలో ఖుర్దా డివిజన్ ప్రాధాన్యతలు వేరుగా ఉండేవి. ఇప్పుడు ఈ 7 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా నడిచే జోన్ పరిధిలోకి రావటం వల్ల రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్లాట్ఫామ్ల పొడిగింపు, ఆధునీకరణ, అదేవిధంగా స్టేషన్ లో మౌలిక సదుపాయాల మెరుగుదల వీటన్నిటి కూడా ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర ప్రజల ప్రధాన డిమాండ్ అయినటువంటి కీలక రైళ్ల హోల్డింగ్ అంటే ఆగటం అన్నది హాల్టింగ్ పైన ఇకపై ఇప్పుడు మన అధికారులకు పూర్తి అధికారం ఉంటుంది. పలాస వంటి కీలక జంక్షన్ విశాఖ పరిధిలోకి రావటం వల్ల విశాఖ నుంచి బయలుదేరే లేదా అక్కడే ముగిసే రైళ్లలో కూడా పలాస వరకు పొడిగించే అవకాశం కూడా మెరుగుపడుతుంది. ఇక పలాస, ఇచ్చాపురం నుంచి వచ్చే స్టేషన్ నుంచి వచ్చే ఆదాయం పైన నేరుగా ఆంధ్రప్రదేశ్ జోన్ ఖాతాలోకి చేరుతుంది. ఇది జోన్ యొక్క ఆర్థిక బలాన్ని పెంచడమే కాకుండా స్థానిక ప్రాంతాల్లో రైల్వే సంబంధిత ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరుస్తుందని చెప్పొచ్చు. శంకరి, మొత్తానికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటించినప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఈ సరిహద్దు స్టేషన్ల పరిస్థితి ఏమిటన్నది పెద్ద సమస్యగా మారింది. రామ్మోహన్ నాయుడు అభ్యర్థన మేరకు రైల్వే బోర్డు ఈ విలీనాన్ని ఖరారు చేయడం శ్రీకాకుళం జిల్లాకు రాజకీయంగా అదేవిధంగా రవాణా పరంగా దక్కినటువంటి అతిపెద్ద విజయం అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.